హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో, ఫిష్ ఫ్రై అండి. అయితే ఫిష్ ఫ్రై కోసము నేను ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ధనియాలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను, అలాగే జీలకర్రను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వాటిని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ని అయితే చేసుకున్నానండి. ముందుగా నేను జీలకర్ర అయితే మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని ఎయిర్ టైట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే ప్రిజర్వ్ చేసుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే అరోమా అనేది పోదనమాట, ఫ్రెష్గా ఉంటుంది. సో ధనియాల పొడిని స్టోర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను జీలకర్ర పొడిని స్టోర్ చేశాను కదా, ఇప్పుడు నేను ధనియాలు కూడా పౌడర్ కింద చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వలన మనం ప్రతిసారి కూడా మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది పోకుండా చాలా బాగుంటుందన్నమాట. సో అందువలన ఇప్పుడు ధనియాల పౌడర్ని కూడా నేను బాటిల్లో వేసుకున్నాను. ఈ గ్లాస్ బాటిల్స్ వల్ల చాలా యూస్ఫుల్ అండి. మనకి ప్లాస్టిక్లో అయితే మీకు ఆ ఫ్లేవర్ అనేది అలా తగ్గుతూ ఉంటుంది, అంటే నేను గమనించినది. గ్లాస్ బాటిల్లో అయితే మీకు ఫ్రెష్నెస్ అనేది అలానే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది మీకు. సో ఈ విధంగా అయితే నేను ధనియాల పొడిని, జీలకర్ర పొడిని అయితే 2 బాటిల్స్లో వేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లము వెల్లుల్లి సమానమైన భాగాలు తీసుకుంటారు కదా, నేనైతే కొంచెం వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటానండి. అల్లం తక్కువ, వెల్లుల్లి ఎక్కువ. అంటే మా అమ్మ చెప్పారనమాట, అల్లము తక్కువ వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందని. సో అది అందువల్ల నేను ఇలా ట్రై చేశాను. ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటాం మేము అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే. సో ఈ విధంగా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక చిన్న డబ్బాలో అయితే ప్రిజర్వ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా మనం బయట ప్యాకెట్స్ కొనే కన్నా మన ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే అప్పుడే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫిష్ ఫ్రై కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కార్న్ఫ్లవర్, మసాలా కారం, నార్మల్ కారమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే జీరా పొడి, ధనియాల పొడి, నిమ్మ చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, ఆయిల్. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా. సో షాలో ఫ్రై చేసినప్పటికీ మనకి ఆ ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని మనం కర్రీకి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను కోనాము ఒక 1 kg తెచ్చుకున్నామండి. మేము తెచ్చుకున్న వాటిలో ఒక 5 పీసెస్ నేను ఫ్రై చేస్తున్నాను, మిగతావి అయితే కర్రీ చేసేస్తున్నానండి. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని మనం కర్రీకి వాడుకోవచ్చు. ఇక్కడ ఈ మసాలాలన్నీ కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి ఒక పేస్ట్ని అయితే తయారు చేస్తున్నానండి. అంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్ కూడా వేసానండి ప్లేట్లో చూడండి. అలాగే మధ్యలో ఉన్నది సాల్ట్, కార్న్ఫ్లవర్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మీకు చూపించిన మసాలాలన్నీ కూడా నేను కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా అయితే
తయారు చేశానండి. సో, ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్‌ని ఇప్పుడు ఫిష్‌కి బాగా ఫిష్ ముక్కలున్నాయి కదా! ఫిష్ పీసెస్ అన్నిటికి కూడా మనం ఈ పేస్ట్‌ని బాగా పట్టించాలండి, మసాలా పేస్ట్‌ని. చేప ముక్కలకి బాగా పట్టాలి. సో, అందువలన 2 సైడ్‌లు కూడా బాగా అప్లై చేయాలి ఈ పేస్ట్‌ని. ఈ విధంగా మ్యారినేట్ చేసిన ఈ ఫిష్ పీసెస్‌ని మనం ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. లేదు టైం లేదంటే ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో, అయితే ఇప్పుడు ఫ్రై కోసము నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక నేను ఫిషెస్‌ని డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను. సో, నెమ్మదిగా ఆయిల్‌లో ఫిష్ ముక్కల్ని వేయాలండి. వేసి మీడియం ఫ్లేమ్‌లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్‌కి కూడా మనం నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి. సో, రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో అయితే నేను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అదే విధంగా మిగతా పీసెస్‌ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా ఫిషెస్ ఫ్రై చేసినప్పుడు హై ఫ్లేమ్‌లో అస్సలు ఫ్రై చేయకూడదండి. ఎందుకంటే మసాలా అంతా మాడిపోతుంది. ఫిష్ అయితే సరిగ్గా ఫ్రై అవ్వదనమాట అందువలన. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయింది కదా! రెండో సైడ్ కూడా నెమ్మదిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో, 2 సైడ్‌లు ఫ్రై అయిన తర్వాత ఫిషెస్‌ని మనం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్‌లో మనము పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని వాటిని మధ్యలో ఘాటు పెట్టి వాటిని కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కదా! ఈ విధంగా మీరు ఒక ప్లేట్‌లో వాటిని అరేంజ్ చేసి నిమ్మ చెక్కతో అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసి ఉంచాం కదా! వాటిలతో గార్నిష్ చేసి మీ గెస్ట్‌కి కానీ లేకపోతే మీ ఇంట్లో అందరికీ సర్వ్ చేసుకోండి. చాలా ఇష్టపడి తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. లవ్ యూ ఆల్.